లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంన దేవుడు మనకి ఇచ్చినటువంటి మాటను చదువుకుందాం. నిర్గమాకాండము 14వ అధ్యాయం 21, 22 వాక్యాలు చదువుకుందాం. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇజ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడ వలె నుండెను. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఒక చక్కటి వాగ్దానం, మనందరికీ తెలిసినటువంటి చక్కని మాట. మరి ఇశ్రాయేళ్ల ప్రజలు ఆనాడు ఐగుప్తు విడిచి వారు బయలుదేరినప్పుడు ఎర్ర సముద్రం వారికి అడ్డొస్తుంది. ఎర్ర సముద్రం అడ్డు రాగానే వారు భయభీతులైపోయి ఈ ఎర్ర సముద్రం వారిని ముంచేస్తుందేమో, ఈ ఎర్ర సముద్రంలో వారు చావవలసి వస్తుందేమో అని చెప్పి మోషే మీద సనుక్కోవడము జరిగింది. అప్పుడు మోషే దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మోషేతో ఆ ఎర్ర సముద్రం వైపు తన చేతి కర్రను చాపమని చెప్పినప్పుడు, ఎప్పుడైతే మోషే తన చేతి కర్రను సముద్రం వైపు చాపాడో ఆ సముద్రము 2 పాయలైపోయింది. ఆ తర్వాత వారు ఆరిన నేలను నడిచిపోయారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినాన దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. నిజంగా మన జీవితంలో కూడా ఐగుప్తును విడిచిన మన జీవితంలో, ఐగుప్తు అనగా లోకం, ఐగుప్తు అనగా పాపం, ఐగుప్తు అనగా ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలు. ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకాన్ని నువ్వు విడిచి ముందుకు వెళ్తున్నప్పుడు ఎర్ర సముద్రం లాంటి సమస్యలు నీకు అడ్డు వస్తాయి. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఇజ్రాయేల్ ప్రజలకు కూడా ఈ ఎర్ర సముద్రం అడ్డు రాగానే ఐగుప్తు దేశంలో దేవుడు వారి జీవితంలో చేసినటువంటి కార్యాలన్నీ కూడా వారు మర్చిపోయారు. నిజంగా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడండి ఫరో ఎదుట, మనందరికీ తెలుసు కదండి. అయినా అద్భుతాలన్నిటిని మర్చిపోయి ఈ ఎర్ర సముద్రం రాగానే మమ్మల్ని ముంచడానికి తీసుకొచ్చావా అని చెప్పి మోషేని ఎదురాడినట్లుగా మనం గమనిస్తాం. ప్రియ దేవుని బిడ్డ, మన జీవితంలో కూడా ఈ యొక్క సమస్యలు ఎదురైనప్పుడు దేవుడు ఇంతవరకు మనల్ని నడిపించినటువంటి మరి ఆయన యొక్క కార్యాలన్నీ మర్చిపోయి దేవుని మీద సనుక్కుంటున్నామా? ఒకసారి ఆలోచించి ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలు చేసినట్లుగా మనం చేస్తున్నామా? మన దేవుడు శక్తి కలిగిన దేవుడు. ఆయన ఎర్ర సముద్రం లాంటి సమస్యలే నీ ముందు వచ్చి నిలబడినా, ఇదిగో చూడండి, మోషే కర్ర చాపగానే ఆ సముద్రము 2 పాయలైపోయింది. ప్రియ దేవుని బిడ్డ, ఒక తూర్పు గాలి, అక్కడ మనం చదివినట్లయితే మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రంను తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. ప్రియ దేవుని బిడ్డ, ఒక తూర్పు గాలి వచ్చి ఆ సముద్రాన్ని ఆరిన నేలగా చేసిందంట. ప్రియ దేవుని బిడ్డ, ఈ గాలి అనగా పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం. ప్రియ దేవుని బిడ్డ, నీకు ఎదురవుతున్నటువంటి ఈ సమస్య తొలగింపబడాలి, ఒక ఆరిన నేలగా మార్చబడాలి అంటే పరిశుద్ధాత్మ అభిషేకం ప్రాముఖ్యం. ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ అభిషేకము మరి నీ ముందుండి కార్యాలు చేస్తుందో అప్పుడు నీ మార్గం సరళపరచబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, నీ వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధాత్మ అభిషేకం ఎంతో ప్రాముఖ్యం. ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా ఆత్మపూర్ణుడవై నువ్వు నడిపించబడుతున్నావా? ఐగుప్తును విడిచినావు, బాగానే ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తున్నావు, బాగానే ఉంది. కానీ నీ సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యను ఎదుర్కోలేక నువ్వు కృంగిపోతున్నావా? ప్రియ దేవుని బిడ్డ, నిజంగా నువ్వు ఒక పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వ్యక్తివైతే, నిజంగా దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తివైతే, ఈ అభిషేకం ఏం చేస్తుందంటే ఆ సముద్రాన్ని ఆరిన నేలగా చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంన నువ్వు ఒక అభిషేకింపబడిన వ్యక్తివని దేవుడు నీకు గుర్తు చేస్తున్నాడు. ఎటువంటి సాతాను బంధకాలైనా ఈ నువ్వు పొందుకున్నటువంటి అభిషేకం ద్వారా అవి విరగ్గొట్టబడబోతున్నాయి. ప్రియ దేవుని బిడ్డ, ఎర్ర సముద్రం లాంటి సమస్య నీ ముందు నిలబడిన అవి ఆరిన నేలగా దేవుడు మార్చిపోతున్నాడు. ఏ విధంగా అంటే ఈ బలమైన తూర్పు గాలి చేత. ప్రియ దేవుని బిడ్డ, ఒక బలమైన అభిషేకం పొందుకున్న నీవు అపవాదిని గద్దించేటట్లుగా ఒక అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నీ సమస్య ఎంత పెద్దదైనా, అది ఎర్ర సముద్రం లాంటి సమస్య అయినా, అది నిన్ను ముంచివేయడానికి అలల వలె నీ పైకి ఎగిసి పొర్లిన ప్రియ దేవుని బిడ్డ, నువ్వు పొందుకున్న అభిషేకాన్ని నువ్వు మర్చిపోకు. నిజంగా నువ్వు ఒక అభిషేక్తుడు
అభిషిక్తుడవని, దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తివని నువ్వు గుర్తెరిగి నిజంగా అన్య భాషలు మాట్లాడుతూ నీ సమస్యను నువ్వు ఎదుర్కోగలిగితే నిజంగా ప్రియ దేవుని బిడ్డ, ఏ ఎర్ర సముద్రం అయితే అడ్డుగా ఉందో ఆ సముద్రం 2 పాయలైన తర్వాత ఈ సముద్రపు నీరే 2 గోడలుగా నిలబడ్డాయంట. ప్రియ దేవుని బిడ్డ, ఏ సమస్య అయితే నిన్ను ముంచడానికి నిలబడిందో, ఏ సమస్య అయితే నిన్ను పతనవస్థలోనికి తీసుకొని వెళ్తుందో అదే సమస్య నీకు గోడవలె నిలబడి నీకు మార్గాన్ని చూపించబోతుంది. ప్రియ దేవుని బిడ్డ, ధైర్యపడకు, భయపడకు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఒక అభిషేక్తుడు అని నువ్వు గుర్తు తెచ్చుకో. ఒకవేళ నువ్వు అభిషేకం పొందుకోని వ్యక్తివైతే ఉదయకాల సమయం నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. ప్రభా, పరిశుద్ధాత్మ అభిషేకంతో నన్ను నింపయ్యా, ప్రతి సాతాను కాడిని విరగ్గొట్టడానికి నాకు శక్తిని అయ్యా నువ్వు అడగగలిగితే తప్పకుండా ఆయన నిన్ను తన ఆత్మ అభిషేకంతో నింపబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు గొప్ప దేవుడు. అందుకనే ఉదయకాల సమయంన నీవు ప్రతి సమస్యను ఎదుర్కోవాలంటే ఎర్ర సముద్రం లాంటి సమస్యలు కూడా పాయలవ్వాలి. ఒక ఆరిన నేల, ఒక మార్గం నీ యొక్క సమస్యలో నీకు దారి చూపించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో అవసరం. ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయం మనమందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దామా? నిజంగా నువ్వు ఎదుర్కొంటున్న సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అవమానాల్లో, మరి భయంకరమైనటువంటి రోగము, అనారోగ్యము, వ్యాధి, ఇటువంటి పరిస్థితులు నీ ముందు నిలబడ్డాయా? అభిషేకింపబడిన నీవు నీ పరిస్థితితో జయాన్ని పొందుకునేటట్లుగా నువ్వు పలుకు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు జయం పొందుకోబోతున్నావు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయంన ఎర్ర సముద్రం లాంటి సమస్యలు మా ముందు నుంచి అవి తొలగిపోవాలంటే, ఆరిన నేలగా మార్చిబడాలంటే, ఒక బలమైన అభిషేకంతో మేము నింపబడాలని, నిజంగా ఈ అభిషేకింపబడిన వారి ఎదుట ఏది కూడా ఎంత మాత్రంలో నిలవలేదని మీరు మాట్లాడారయ్యా. నిజమే ప్రభా, మీరు మమ్మల్ని అందరినీ కూడా అభిషేకింపబడిన వ్యక్తులుగా మీరు మార్చారయ్యా. మమ్మల్ని అందరినీ మీరు అభిషేకించారయ్యా. ఇదిగో ఈ ఉదయకాల సమయంన అన్య భాషలు మాట్లాడుతూ మా సమస్యతో ప్రభా మేము పోరాడి జయం పొందుటకు ఒక్కొక్కరికి మీరు కృపనివ్వమని ప్రార్థన చేస్తూ, అయ్యో ఒకవేళ ఇంకా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోలేని వారుంటే మీరు నాయన వారిలో కూడా మీ ఆత్మ అభిషేకాన్ని కుమ్మరించి ఇదిగో ప్రతి సాతాను కుయుక్తి మీద, సాతాను తంత్రాల మీద ప్రభా, సాతాను తీసుకొస్తున్నటువంటి ఒడిదొడుకుల మీద, అయ్యా సమస్యల మీద, ఇబ్బందుల మీద, శ్రమల మీద జయాన్ని ప్రభా పొందుకున్నటకు ప్రతి ఒక్కొక్కరిని మీరు అభిషేకించి ఉదయకాల సమయం నడిపించమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతిలోకి సమర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి.